స్వార్థ రాజకీయాలు చేయకుండా రైతులను ఆదుకోవాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నా ప్రభుత్వం పర్యవేక్షించడం లేదన్నారు. రాజకీయ పార్టీ గేట్లు తెరవడం కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లివ్వాలన్నారు. జనగామ జిల్లా దేవరూపల మండలం ధరావత్ తండా పరిధిలో ఎండిన పంటలను పరిశీలించారు హరీష్ రావు. రాష్ట్రంలో నీరందక 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు రైతులను ఓదార్చే ఓపిక లేదన్నారు. సీఎం రేవంత్ కు ప్రతిపక్ష నాయకుల ఇండ్లకు వెళ్లడానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడానికే సమయం సరిపోవడం లేదన్నారు. రాజకీయ పార్టీ గేట్లు తెరవడం కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరిచి రైతులకు నీళ్లు ఇవ్వాలన్నారు. జనగామ జిల్లా దేవరూపల మండలం ధరావత్ తండా పరిధిలో ఎండిన పంటలను పరిశీలించారు హరీష్. ముఖ్యమంత్రి గారు, మంత్రులు హైదరాబాద్ లో రాజకీయాలు చేయడం మానేయండి, వ్యవసాయ క్షేత్రాల్లోకి వచ్చి ఎండిన పొలాలు చూడండి, రైతులకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి, ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు యాసంగి వడ్లు కొంటామంటున్నారు. దయచేసి వెంటనే ప్రతి క్వింటాల్కు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాల్సిందే. 500 బోనస్ ఇవ్వకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు. ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేసే యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల ముందు రుణమాఫీతో పాటు కొత్త రుణాలు ఇప్పిస్తామని రైతులను రేవంత్ మోసం చేశారన్నారు. బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవరూ రూపాయి కూడా కట్టొద్దన్న రేవంత్ అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ అండర్స్టాండింగ్ తో అభ్యర్థులను నియమించారన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే కవితను అరెస్టు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వసూళ్లు చేసి ఢిల్లీకి ముడుపులు కట్టే పనిలో బిజీగా ఉందన్నారు జగదీష్ రెడ్డి. బీజేపీకి కాంగ్రెస్ బీ టీమా, కాంగ్రెస్ కు బీజేపీ బీ టీమా అన్న పద్ధతిలో నడుస్తా ఉన్నారు. పూర్తిగా అభ్యర్థులు పెట్టుకోవడానికి అండర్స్టాండింగ్ లో ఉన్నారు. మీరు కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెట్టారు, మేము కొన్ని చోట్ల బలహీనమైన అభ్యర్థులు పెడతాం, ఇద్దరం గెలవాలి, ఈ ఆలోచన తప్ప సోయి లేదు. బీజేపీ ఉసుగొలిస్తేనే ఈ ఈడీ కేసులు అయితేనే విషయం. నిన్న మళ్ళీ మాట మార్చి ఎందుకు కేసు మేము విచారణ చేస్తా, నిరూపిస్తా. నేను ఈడీని డిమాండ్ చేస్తున్నా, కిషన్ రెడ్డిని కూడా విచారించండి, ఎందుకంటే నా దగ్గర ఆధారం నేను మాట్లాడండి. నిన్న ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత 8వ రోజు ఈడీ కస్టడీ ముగిసింది. ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆమె భర్త అనిల్, 2 కుమారులు కవితను కలిశారు. ఈ నెల 26 వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ భువనగిరి లోక్సభ టికెట్ మల్లేష్ కు ఇవ్వడంపై క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. భువనగిరి లోక్సభ టికెట్ ఆశించిన దూదిమెంట్ల బాలరాజు యాదవ్ కేసీఆర్, కేటీఆర్ ను పలుమార్లు కలిశారు. టికెట్ వేరే వ్యక్తికి కేటాయించే అంశం చర్చించలేదని కార్యకర్తలతో ఆవేదన వ్యక్తం చేశారు బాలరాజు.